హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెట్రో మూవీ చూశాను. ఇది తమిళ సినిమా, తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇందులో హీరో సూర్య, హీరోయిన్గా పూజా హెగ్డే యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి కార్తిక్ సుబ్బరాజ్ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మన హీరో చిన్నప్పుడు అనాథ అన్నమాట. ఇది ఒక పెద్ద గ్యాంగ్స్టర్ దగ్గర పెరుగుతాడు. ఆ గ్యాంగ్స్టర్ని తండ్రిలాగా భావిస్తాడు. అయితే హీరో పెద్ద అయినాక ఎప్పుడు సైలెంట్గా అగ్రెసివ్గా గొడవలకి వెళ్తూ ఉంటాడు. అలాంటి హీరో ఒకసారి హీరోయిన్ని చూసి ప్రేమిస్తాడు. హీరోయిన్ కూడా ప్రేమిస్తుంది. కానీ హీరోయిన్కి గొడవలు కొట్లాట్లు అంటే ఇష్టం ఉండదు. దాంతో హీరోయిన్ కోసం అన్నీ వదిలేసి హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలనుకొని పెళ్లి చేసుకుంటున్న రోజే ఒక పెద్ద గొడవ జరుగుతుంది. దాని తర్వాత హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు హీరోయిన్ని వదిలేసినాక రౌడీలు ఎందుకు హీరో ఎమ్మటి పడుతున్నారు, చివరికి హీరోయిన్ కలిశారా లేదా, వీళ్ళ మధ్యలో గోల్డ్ ఫిష్ అనేది ఎందుకు వచ్చింది, అసలు ఆ గోల్డ్ ఫిష్ అంటే ఏంటిది, దానికోసం గ్యాంగ్స్టర్స్ ఎందుకు ఎతుకుతున్నారు, దానికి హీరోకి సంబంధం ఏంది అనేది ఈ మూవీ స్టోరీలే. ఈ మూవీ చూస్తే నాకు ఎలా అనిపించిందంటే, మొన్న రీసెంట్గా అజిత్ గారిది రిలీజ్ అయింది కదా, గుడ్ బ్యాడ్ అగ్లీ, సేమ్ కాన్సెప్టే. అయితే అందులో కొడుకు వైఫ్ ఇద్దరు ఉంటారు. ఇందులో ఓన్లీ లవరే అనమాట, అంటే వైఫ్. సేమ్ కాన్సెప్ట్ అందులో కూడా అంతే. ఇలా ఫ్యామిలీ కోసం అన్ని గొడవలు వదిలేసి జైలుకి వెళ్ళి లొంగిపోతారు. తర్వాత వాళ్ళ కొడుకునే జైలు కేసులు, డ్రగ్స్ కేసులు ఎక్కించాడని రిటర్న్ వచ్చి వీళ్ళని మీద రివెంజ్. ఇందులో అంతే సేమ్ అన్నీ వదిలేసి హీరోయిన్ కోసం వస్తే గ్యాంగ్స్టర్లు అందరూ హీరో ఎమ్మటి పడుతుంటారు. ఎలా అయినా హీరోని తన గ్యాంగ్లో మళ్ళీ రప్పించుకోవాలి, ఆ గోల్డ్ ఫిష్ గురించి కనుక్కోవాలి, దాని గురించి హీరోకి ఒక్కడికే తెలుసు అని చెప్పి హీరో ఎమ్మటి పడుతుంటారు. హీరో ఏమో హీరోయిన్ ముందు గొడవ పడుకున్నట్టు ఉండేది, తర్వాత పక్కకు పోయి కొట్లాట అన్నీ చేసేది. అలా సాగుతూ ఉంటుంది. నాకైతే సూర్య యాక్టింగ్ అయితే బాగా నచ్చింది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ కదా, ఎంత బాగుంది. సాంగ్స్లో ఫస్ట్ సాంగ్ అయితే బాగుంది, అది పెళ్ళిది సాంగ్ రిలీజ్ అయింది, ఆ సాంగ్ బాగుంది. ఫైట్లు బాగానే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. కానీ రొటీన్ స్టోరీ, సేమ్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ స్టోరీ ఎలా ఉంటుంది ఇది అలాగే రొటీన్ స్టోరీ, మళ్ళీ స్లోగా సాగుతుంటుంది. సెకండ్ హాఫ్ అయితే మరీ బోరింగ్ కొడుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ ఇదే కాన్సెప్ట్ మీద సినిమా ఎలా తీశారో నాకు అర్థం కాదు. ఓవరాల్గా అయితే యావరేజ్ మూవీ. మెయిన్ సూర్య యాక్టింగ్ కోసం చూడాలి. సూర్య అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫైట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ సినిమాలో, ఫైట్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా మిగతా అంటే నాకు తెలిసి ఇది ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే రొటీన్ స్టోరీయే. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నా. డైరెక్షన్ బాగుంది, కానీ రొటీన్ స్టోరీ తీసుకున్నారు కార్తిక్ సుబ్బరాజ్ గారు. వేరే డిఫరెంట్ స్టోరీ ఏమైనా తీసుకుంటే చాలా బాగుండేది. నేనైతే ఈ మూవీకి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కానీ మూవీ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.